మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుడ్డపల్లి టీడీపీ నాయకుడు నంద్యాల కాశయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు 2వ విడత ఇంటింటి సర్వే నిర్వహిస్తూ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెడుతున్నారని అన్నారు. ఇటీవలే 3వ విడత అన్నదాత సుఖీబాబా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం నిజంగా రైతు ప్రభుత్వం అని తెలిపారు. అలాగే రైతులు తమ పొలాల్లో పంట మార్పిడి పద్ధతులు పాటిస్తే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని సూచించారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పడడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని, భవిష్యత్తులో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ప్రాంతాన్ని వ్యవసాయ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రమాదంలో 2 కాళ్లు దెబ్బతిన్న ఒక వ్యక్తిని ఎమ్మెల్యే పరామర్శించారు. అతని పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 5,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆ వ్యక్తికి పింఛన్ మంజూరు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. గ్రామస్తులందరూ కూడా వందలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రైతాంగాన్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం కూడా మన వ్యవసాయ విధానాల్లో మార్పుని మనం కోరుకుందాం, మార్చుకుందాం. మనం అభివృద్ధి చెందే విధంగా మనకు అధికారులు సహకరిస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మన ప్రాంతం మంచిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. మనం అందరం కూడా ఈ హార్టికల్చర్ హబ్బు అయింది కాబట్టి హార్టికల్చర్ హబ్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఉపయోగించుకొని మన రైతాంగం అందరం బాగుపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.